ఇంకేంటి ప్రభుత్వంలో కలుపుకుంటున్నాను. నిజమే మరి కాలేని పిల్లడు బండి ఇవ్వాలి, ఇల్లు లేదు. మా ఇద్దరు పెంచిన అదే కట్టుకుంది. ఇంకేముంటుంది మాకు, ఉంటాకి ఇల్లు లేదు. యాంటీకి ఎప్పుడైనా కనికారం లేదు. మన బళ్ళకి వెళ్తే ప్లాట్ఫారం వాళ్ళకి ఇచ్చారు కానీ మాకు ఇవ్వాలా బళ్ళు. ఎక్కడ మన సిద్ధార్థంలో ఇచ్చారు. కాగితాలు కూడా పెట్టుకున్నాం. కాగితం పెట్టుకుని పిల్లడికి ఇవ్వాలి. ఇప్పుడు అదే బండి ఏదైనా కొనుక్కున్నాం, ఎక్కడ తెచ్చుకుంటాను? 10,000 20,000. ఇక 300 కూలికి వచ్చే ఉదయం 6ంటికి వస్తాను, రాత్రి 9ంటికి వెళ్తాం. 300 కాళ్ళని మేము నెల పెంచుకుంటాను. ఆయన పెద్ద ఏం చేశాడు. ఆయన కూడా ఇల్లు అప్పుడు పింఛన్ పెంచలేదు రే. చంద్రబాబు నాయుడు పింఛన్ 3,000 ఇచ్చారు. ఇప్పుడు ఈయన వచ్చాక 3,000 పెంచారు. పింఛన్ కూడా సమస్య కాదు. ఇల్లు ఒకళ్ళని ఇబ్బంది పడుతున్నాం కదా. ఇళ్ళని ఉంటే చాలు కాలేనడికి. అది ఇప్పుడు మహిళలకు సూపర్ 6 పథకాలు పెట్టారు అంటే నాకు పింఛన్ వస్తుంది కదా. బాబా గారు పోయారు, నాకు పింఛన్ వస్తుంది. తినేది మనం అబద్ధం ఆడకూడదు. పింఛన్ వస్తుంది కాబట్టి నాకు 10,000 వస్తే అద్దెకి కరెంటు బిల్లుకే వస్తున్నాయి. తింటాకి కూడా లేదు. ఇలా కూలిపోతే తింటాం లేదు. పథకాల విషయంలో కానివ్వండి, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. పథకాల విషయంలో ఏమంటారు? ఇప్పుడు బాగున్నాయి అబ్బా. అరువులకే ఇస్తారు. ప్రభుత్వం పాలన బాగుంది. ఇంతకి ఇంత ముందాలు మరీ అమ్మ ఇంతకుముందు అంతా ఎట్లా ఉందంటే దోపిడీగా ఉందబ్బా అంతా. ఇప్పుడు ఏంటంటే అరువులకే పథకాలు అందుతున్నాయి. అంతా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. బాగుంది ఇప్పుడు. ఎట్లా ముందు అందరూ ఏందబ్బా, ఏ విధంగా డబ్బులు వస్తాయా, ఏ విధంగా అప్లై చేసుకుందాం దొంగతనంగా అన్న ఇది ఉంది. ఇప్పుడు అట్లా లేదు, బాగుంది. కొంతమందికి ఇంకా పథకాలు ఏమి రావట్లేదు. పథకాలు రావట్లేదు అని అంటున్నారా? లేదన్నా, ఇంతకుముందు అన్నా పింఛన కోసం కూడా కొంతమంది భర్త లేరని, భర్త ఉండి కూడా కొంతమంది వచ్చేసి వయసు పెంచుకొని అట్లంతా అది ఒకటి ఫ్రాడ్గా ఉందన్న. అది ఇప్పుడు అట్లా లేదని నాకు తెలిసి. బాగుంది. సూపర్ 6 ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరేమంటారు? కరెక్టే కదండి. వచ్చే అంతా 6 months 7 months అయింది. ఇప్పటికీ పర్వాలేదు నాకు తెలిసి. నాకు మరి ఇప్పుడు జీతాలు పెంచాలంటూ అంగన్వాడీ వర్కర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులు మరి ధర్నాలు చేస్తున్నారు. ఈ ధర్నాలు చేయడం వల్ల మరి కూటమి ప్రభుత్వం మీద ఇదంతా కావాలని లేదన్నా, ఏం లేదు. అట్లా ఎవరైందంటే ఇతర అవతల పార్టీ వాళ్ళు ఏదన్నా కొంచెం అట్లా ఇట్లా చేయటమే కానీ ప్రజలు అట్లా చేయాలని లేదు ఎవరికి. బాగుంది అంటున్నారు ఇప్పుడంతా. ఏమన్నా ఇప్పుడు సూపర్ 6 అంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్ 3 పూటలు పెడుతున్నారు. ఎవరికైనా పేదవాడికి ఇబ్బంది లేకుండా అది ఒకటి ఉందా. మరి పోతే పనులు కూడా ఉన్నాయా, పర్వాలేదా? ఇంకేముంది చెప్పు. గతంలో అన్నా క్యాంటీన్ లేదు కదా, ఎలా అనిపిస్తుంది? అప్పుడు అన్నా క్యాంటీన్ లేదు, ఇబ్బంది ఉంది అప్పుడు. ఇప్పుడు పేదవాడికి బాగానే ఉందన్న, బాగానే ఉంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో ఐటమ్స్ ఏమేమి వేస్తున్నారన్నా, ఎలా ఉందన్నారు? అన్నా క్యాంటీన్ బాగుందన్న. ఉదయము ఇడ్లీ ఇస్తున్నారా, మళ్ళీ కాకపోతే ఏదన్నా రోజుకు ఒక పొంగల్ అని, ఒకరోజు వచ్చేసి పూరి అని, రకరకాలుగా సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు తింటున్నారు, బాగుంది. 5 రూపాయలకి ఇన్ని ఐటమ్స్ ఇస్తున్నారు, బాగుంది. అన్నా క్యాంటీన్ బాగుందన్న. ఒక తెలంగాణలో మధ్యాహ్నమే పెట్టేవాళ్ళు, ఒక మధ్యాహ్నం పూటే, ఉదయం లేదు సాయంత్రం లేదు. కానీ ఆంధ్రాలో 3 పూట్ల బ్రహ్మాండంగా ఉంది, సక్సెస్ అయింది అన్నా క్యాంటీన్, బాగుంది. ఇప్పుడు గతంలో నేను సంక్షేమం అన్నాను, కూటమి ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అంటాను. కొంతమంది ఇప్పటివరకు పథకాలు ఏమి రావట్లేదా? అప్పటికే మీరు ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా మనశ్శాంతంగా ఉన్నారు ప్రజలైతే. చాలా మనశ్శాంతంగా ఉన్నారు. రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకొక విషయంకి వస్తే డెవలప్మెంట్ అనేది లేకపోతే సంక్షేమం ఎవడు చేయలేడు. ప్రజెంట్ డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా సంక్షేమం చేస్తారు. ఎందుకు చేయలేదు? గతంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేదా? చేశారు కదా. ఎవరైనా చేసి అప్పు తెచ్చి సంక్షేమం చేశాం కానీ అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తే బాగుంటుంది. సార్ మనకు అమరావతి కూడా పూర్తి చేస్తామని చెప్పడం కూడా ఖచ్చితంగా పూర్తి అవుతుంది. పూర్తి చేస్తేనే మరి ఆర్థిక వనరులు చేకూర్చాలంటే ఒక మంచి పెద్ద రాజధాని ఉంటేనే రాష్ట్రానికి ఆర్థిక వనరులు కూర్చుకుంటాయి. ఆ దిశగానే ప్రయాణిస్తున్నారు. ఖచ్చితంగా పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం.
సార్ మనకి అమరావతి కనుక పూర్తయితే యువతకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా కలుగుతాయి యువతకి. నిరుద్యోగ సమస్యకి ఒక పుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో చదువుకున్న విద్యార్థులు వాళ్ళందరికీ ఏదైనా పరిశ్రమలు రాష్ట్రంలో ఖచ్చితంగా వస్తున్నాయి. కొత్తగా పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. అలాంటి సాఫ్ట్వేర్ ఈ టెక్నాలజీ ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా ఏఐ టెక్నాలజీ కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. సార్ అంగన్వాడీలు కాంట్రాక్ట్ ఉద్యోగులు మాకు జీతాలు పెంచాలంటూ నిన్న మొన్నటి వరకు కూడా ధర్నాలు చేశారు. మరి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. యాక్చువల్గా ప్రజలకి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకున్న పే స్కేల్స్ ఒకసారి ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్కి జీవనోపాధికి తగ్గట్టుగా ఉన్నాయో చూసుకొని వాళ్ళకి దానికి తగ్గట్టుగా లేదంటే పెంచడం కూడా స్వభావే. సూపర్ 6 ఇవ్వడానికి లేట్ అవుతుంది, కొంచెం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. తప్పేముంది అదేం తప్పేం లేదు. ఆయన ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించబట్టే వీళ్ళకి అవకాశం ఇచ్చారు. నెరవేరుస్తారు, ఖచ్చితంగా నెరవేరుస్తారు. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి పరోక్షంగా ప్రత్యేకంగా వాళ్ళకి ఎటువంటి పనులు చేయొచ్చు, వాళ్ళకి సాయం అందించవచ్చు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? మరి నేనైతే వినలేదు. నాకు తెలిసి అటువంటి రాజనీతిజ్ఞుడు అని ఉంటాడని నేను అనుకోండి. ఇంకో కాన్సెప్ట్ లేదంటే దాన్ని వక్రీకరిస్తూనే ఉండొచ్చు. పథకాలు ఇస్తుంది కదా, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది నాన్న, గతంలో బాగానే ఉంది, ఇప్పుడు బాగానే మరి కొంతమందిని ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే ఇస్తున్నారు. బాగానే ఉంది. మాది ఇంకా మహిళలకు సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారు. అందులో గ్యాస్ బండ్లు, ఉచిత బస్సు ప్రయాణం బాగానే ఉందయ్యా, మంచి పథకాలేగా. మరి గ్యాస్ బండ్ల వంటకి అన్నిటికీ బాగా వచ్చిందమ్మా, గ్యాస్ బండ్లు వచ్చిందండి. నా గ్యాస్ బండ్ రాలేదు, అయినా వచ్చుద్ది పెట్టే. పథకాల విషయంలో ఏమంటారు? బాగానే ఉంది, విషయంలో కానివ్వండి ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మరి గతంలో పథకాలు ఏమీ రావట్లేదు, గత ప్రభుత్వంలోనే వచ్చింది చెప్తున్నారు. ప్రస్తుతానికి ఏమీ రాలేదండి, ప్రస్తుతానికి ఏమీ రాలేదండి. ఏం పెట్టు 1500 అన్నారు, అవి రాలేదు. మరి ఎప్పుడు వస్తాయి? పింఛన్ పెట్టుకోవడానికి కూడా ఇంకా రాలేదండి లైన్. కొంచెం లేట్ అవుతుంది పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏమోనండి ఆ సంగతి. గతంలో ఎలా ఉంది? గతంలో అంటే గతంలో కూడా మాకేమీ రాలేదండి, అప్పుడు కూడా పెట్టుకున్నా కూడా రాలేదండి. 45 సంవత్సరాలు పెట్టుకున్నా కూడా రాలేదండి. మేమేమీ తినలేదండి ప్రభుత్వం వస్తుంది. మా వారికి మేము ఇస్త్రీ చేస్తామండి, మా వారికి ఇస్త్రీ బండి పెట్టుకున్నా కూడా రాలేదు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది? ఏండి కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అంటారా? తెలియదండి, మరి మాకేమన్నా వస్తేనే కదండి మాకు తెలిసేది, వస్తే తెలుస్తుంది. ఇంకా ఏమీ రాలేదు. పింఛన్ పెట్టుకుందామని చూస్తుంటే మేము పేదవాళ్ళం అండి, పెట్టుకునే అవకాశం కూడా అట్లా ఎవరిని అడిగినా కూడా ఇంకా టైం ఉంది అంటారు.